पर रख दो बाबा अपने ये दोनों हाथ। देना हो तो दीजिए जन्म जन्म का साथ, देना हो तो दीजिए जन्म जन्म का साथ। मेरे सिर पर रख दो बाबा, मेरे सिर पर रख दो बाबा अपने ये दोनों हाथ। देना हो तो दीजिए जन्म जन्म का साथ, देना हो तो दीजिए जन्म जन्म का साथ। ఓం శాంతి 3-10-20 మధురమైన పిల్లలు ఆత్మరూపీ బ్యాటరీ 84 మోటార్లలోకి వెళ్ళడం కారణంగా డల్ అయిపోయింది. 84 మోటార్లలోకి వెళ్ళడం వల్ల ఏమైంది? డల్ అయింది. ఇప్పుడు దాన్ని యోగ యాత్రతో మళ్ళీ నింపండి. బాబా ఏ పిల్లల్ని చాలా చాలా భాగ్యశాలీలు అంటారు అనుకుంటారు. ఎవరి దగ్గర ఏ జంజాటనలు లేవో, ఎవరైతే నిర్బంధంలో ఉన్నారో అలాంటి పిల్లల్ని బాబా అంటారు మీరు చాలా చాలా భాగ్యశాలి. మీరు యోగంలో ఉంటూ మీ బ్యాటరీని ఫుల్ ఛార్జ్ చేసుకోవచ్చు. ఒకవేళ యోగం లేకపోతే ఒట్టి జ్ఞానమే చెప్తూ ఉంటే బాణం తగలదు. భలే ఎవరు ఎంత షోతో అయినా తమ అనుభవాన్ని చెప్పచ్చు, కానీ స్వయం ధారణ లేకపోతే మనసు తింటూ ఉంటుంది. ఓం శాంతి. మధురాతి మధురమైన ఆత్మిక పిల్లల ప్రతి ఆత్మిక తండ్రి చెప్తున్నారు. ఆత్మిక తండ్రి పేరేంటి? శివ్ బాబా. ఆయన ఉండేదే భగవంతుడు, బేహద్ తండ్రి. మనుషుల్ని ఎప్పుడూ కూడా బేహద్ తండ్రి లేక ఈశ్వర భగవంతుడా అని అనరు. పేరు భలే ఎంతోమందికి శివ ఉంటుంది, కానీ అందరూ దేహదారీలు. అందుకే వాళ్ళని భగవంతుడు అని అనడానికి లేదు. ఇది బాబా కూర్చునే పిల్లలకి చెప్తారు. నేను ఎవరిలో అయితే ప్రవేశం చేశానో ఆయన కూడా ఎన్నో జన్మల అంతిమ జన్మలో ఉన్నారు. పిల్లలు మిమ్మల్ని ఎవరైనా అడిగారు అనుకోండి, మీరు ఈయన్ని భగవంతుడని ఎందుకంటారు? ఈయన్ని బాబా ముందే అర్థం చేయిస్తారు. ఏ స్థూలమైన కానీ స్థూల దేహదారీలు కావచ్చు, సూక్ష్మ దేహదారీలు కావచ్చు, ఎవ్వరూ కూడా భగవంతుడు కారు. సూక్ష్మ దేహదారీలు సూక్ష్మ వతనవాసీలయ్యారు. వాళ్ళని దేవత అంటారు. ఉన్నతోన్నతుడు భగవంతుడు ఒక్కడే, ఆయనే పరంపిత పరమాత్మ. ఉన్నతోన్నతమైన నామం, ఉన్నతోన్నతమైన ధామం. బాబా ఇప్పుడు ఆత్మల సహితం అక్కడ నివాసం చేస్తారు. బాబా అంటారు ఎంత ఉన్నతంగా కూర్చుని ఉంటాడు అక్కడ. వాస్తవంలో అంటే కూర్చునే జాగా కాదు. ఎలాగైతే నక్షత్రాలు ఎక్కడ కూర్చుంటున్నాయి, ఎక్కడ నిలుస్తాయి కదా ఆకాశంలో. మీరు ఆత్మలు కూడా మీ శక్తితో పరంధామంలో అలాగే నిలుస్తారు. శక్తి ఎలా లభిస్తుంది అంటే అక్కడికి వెళ్ళి ఆటోమేటిక్గా నిలుస్తారు. బాబా పేరే సర్వశక్తివంతుడు. ఆయన నుండి మనకి శక్తి లభిస్తుంది. ఆత్మ ఆయన్ని స్మృతి చేస్తే బ్యాటరీ ఛార్జ్ అయిపోతుంది. ఎలాగైతే మోటార్లో బ్యాటరీ ఉంటుంది కదా, దాన్ని ఫోర్స్తో మోటార్ నడుస్తూ ఉంటుంది. బ్యాటరీలో కరెంటు నింపుతారు. నడుస్తూ అది మెల్లిగా ఖాళీ అవుతూ ఉంటుంది. మళ్ళీ బ్యాటరీ మెయిన్ పవర్తో ఛార్జ్ చేసి మోటార్లో వేస్తారు. అవన్నీ హద్దుగల విషయాలు చెప్పాలంటే. ఇది బేహద్ విషయం. మీ బ్యాటరీ 5000 సంవత్సరాలే నడుస్తున్నది. నడుస్తూ డేలా అయిపోయింది. తెలిసింది కదా, పూర్తిగా బ్యాటరీ పూర్తిగా పోదు, కొంచెం ఉంటుంది పవర్. కొంచెం ఎలాగైతే టార్చ్ డిమ్ అయిపోతుందో ఆత్మ కూడా ఈ శరీరం యొక్క బ్యాటరీ.
ఇది కూడా డల్ అయిపోతుంది. బ్యాటరీ శరీరం నుండి వెళ్ళిపోయి ఇంకో దాంట్లోకి, రెండో దాంట్లోకి, మూడో మోటార్లోకి, రెండో మోటార్లోకి, మూడో మోటార్లోకి వెళ్తూ ఉంటుంది. అలాగా 84 మోటార్లలో దాన్ని వేయడం జరుగుతుంది. అంటే 84 మోటార్లకి ఈ బ్యాటరీని వాడతారు, మన ఒక్క ఆత్మ బ్యాటరీ. ఇప్పుడు బాబా అంటారు, మీరు ఎంతలాగా డల్ హెడ్, పత్తర బుద్ధిగా అయిపోయారు, రాతి బుద్ధిగా. ఇప్పుడు మీ బ్యాటరీని నింపండి, ఛార్జ్ చెయ్యండి, నింపండి. బాబా స్మృతి తప్ప ఆత్మలు ఎప్పటికీ పవిత్రంగా కావు. ఒక్కడే సర్వశక్తివంతుడైన తండ్రి, ఆయనతోనే యోగం పెట్టుకోవాలి. బాబా స్వయం తన పరిచయం ఇస్తారు, నేను ఎవరు, ఎలా ఉంటాను. ఎలాగైతే మీ ఆత్మ యొక్క బ్యాటరీ డల్ అవుతుందో, ఇప్పుడు నేను సలహా ఇస్తున్నాను, నా స్మృతి చేస్తే బ్యాటరీ సతో ప్రధానంగా ఫస్ట్ క్లాస్ అవుతుంది. పవిత్రంగా మారినట్లయితే ఆత్మ 24 క్యారెట్లు అవుతుంది. ఇప్పుడు మీకు ఎలా మారిపోయారు? బాబా అంటున్నారు, మీలో శక్తే లేదు, మొత్తం శక్తి అంతా పోయింది, అందుకే మీలో ఏమీ బాగలేదు. ఇప్పుడు బాబా పిల్లలకి చెప్తున్నారు, పిల్లలు ముఖ్యమైన విషయం, యోగంలో ఉండండి, పవిత్రంగా మారండి, లేకపోతే బ్యాటరీ నింపబడదు, ఛార్జ్ అవ్వదు. యోగం పెట్టుకోరు. భలే కోడి జ్ఞానీలు, చాలామంది కోడి జ్ఞానీలు జ్ఞానం భలే అందరికీ ఇస్తారు, కానీ అవస్థ మాత్రం ఉండదు. ఇక్కడ చాలా షోగా అనుభవం వినిపిస్తారు, లోపల మనసు తింటూ ఉంటుంది. నేను ఏదైతే వర్ణిస్తున్నానో అలాంటి అవస్థ నాకు లేదు కదా. కొంతమంది అయినా యోగితి ఆత్మల పిల్లలు కూడా ఉన్నారు. బాబా పిల్లల్ని చాలా మహిమ చేస్తారు. బాబా అంటారు, పిల్లలు మీరు చాలా చాలా భాగ్యశాలీలు, మీకు ఇన్ని జంజాటలు లేవు. ఎవరికైతే పిల్లలు ఎక్కువ ఉంటారో వాళ్ళకి బంధన కూడా ఉంటుంది. బాబాకి ఎంత లెక్కలేనంతమంది పిల్లలు, ఈ బాబాకి, ఆ బాబాకి, అందరినీ సంభాళించుకుని చూసుకుంటూ ఉండాలి. బాబాని స్మృతి చెయ్యాలి. ప్రియుణ్ణి స్మృతి చేయడానికి పూర్తిగా పక్కాగా ఉండాలి కదా. భక్తి మార్గంలో మీ బాబాని ఎంత స్మృతి చేస్తూ వచ్చారు, భగవంతుడా అని. పూజకి ముందు ఆయనకి చేసేవాళ్ళు, ముందు నిరాకార భగవంతుడే అనేవారు. ఇలా కాదు కదా, ఆ సమయంలో మీరు ఆత్మాభిమానులు అయ్యారని. ఆత్మాభిమానులు బాబా అంటారు, ఎక్కడైనా ఆత్మాభిమానులు పూజ చేస్తారేంటి? బాబా అంటారు, మొట్టమొదట భక్తి మొదలవుతుంది, అప్పుడు ఒక్క బాబాకే పూజ చేస్తారు, ఒకే శివుడికే పూజ చేస్తారు. యథా రాజారాణి తదా ప్రజ, అందరూ అంతే. ఉన్నతోన్నతుడు భగవంతుడు, ఆయన్ని స్మృతి చెయ్యాలి. వేరే వాళ్ళు ఎవరైతే అందరూ ఉన్నారో, అందరూ కింద వాళ్ళే, బ్రహ్మ విష్ణు శంకరుల్ని, ఆ కిందనున్న వాళ్ళు ఎవరిని స్మృతి చేయవలసిన పని లేదు. ఉన్నతోన్నతుడైన బాబాని ఒక్కరినే స్మృతి చెయ్యాలి. కానీ డ్రామాలో పాత్ర ఎలాంటిదంటే, మీరు కిందకి దిగిపోవడం కోసం కూడా బంధింపబడి ఉన్నారు. బాబా అంటే, మీరు ఎలా కిందకి దిగిపోయారు? ప్రతి విషయం ఆది నుంచి అంత్యం వరకు, పైనుండి కింద వరకు మొత్తం బాబా అన్ని విషయాలు మనకి తెలియచేస్తారు. భక్తి కూడా మొట్టమొదట సతో ప్రధానంగా ఉంటుంది, తర్వాత సతో రజోతమ అవుతుంది. ఇప్పుడు మీరు సతో ప్రధానంగా మారుతున్నారు. ఇందులో కష్టం, పవిత్రంగా మారాలి. మిమ్మల్ని మీరు చూసుకోండి, మాయ ఎక్కడ మోసమైతే చేయటం లేదు కదా, నాకు చెడు దృష్టి అయితే రావటం లేదు కదా, ఎలాంటి పాపపు ఆలోచనలు అయితే చేయటం లేదు కదా. మహిమ ఉంది కదా, ప్రజాపిత బ్రహ్మ, ఆయన సంతానం బ్రాహ్మణులు బ్రాహ్మణీలు ఏమవుతారు? సోదర సోదరీలు అవుతారు. ఇక్కడ బ్రాహ్మణులు కూడా తమని తాము బ్రహ్మవంశస్థులమని చెప్పుకుంటారు. మీరు కూడా బ్రాహ్మణులు సోదర సోదరీలు అయ్యారు. మరి వికారి దృష్టి ఎందుకు పెట్టుకుంటారు? బ్రాహ్మణులకి మీది బాబా అంటారు, మీరు మంచిగా దృష్టి ఇవ్వగలరు.
ఇప్పుడు మీరు పిల్లలు మీకు తెలుసు కదా, బ్రహ్మ యొక్క సంతానం బ్రాహ్మణులై తర్వాత దేవతలు అవుతారు అంటారు కదా. బాబా వచ్చి బ్రాహ్మణ దేవి దేవతా ధర్మాన్ని స్థాపన చేస్తారు. ఇది అర్థం చేసుకోవాల్సిన విషయం. మనం బ్రహ్మ యొక్క సంతానం, సోదరీలయ్యాము కాబట్టి మనకి ఎప్పుడు చెడు దృష్టి ఉండకూడదు. ఆయన దాన్ని ఆపాలి. ఇది కూడా మన మధురమైన, వీళ్ళు కూడా మన మధురమైన చెల్లెలు లేక అక్కయ్య, సోదరి. కాబట్టి ఆ ప్రేమ ఉండాలి, సోదరి ప్రేమ ఉండాలి. ఎలాగైతే రక్త సంబంధం అయితే సోదరీలకే ఉంటుంది, ప్రేమ ఉంటుంది కదా. ఇప్పుడు అది ఆత్మిక బంధనగా మారాలి. ఇందులో చాలా చాలా కష్టపడాలి. చెప్పాలి అంటే సులువే. మిమ్మల్ని మీరు ఆత్మ అనుకుంటూ బాబాని స్మృతి చేయాలి. వికారి దృష్టి పెట్టుకోవడానికి లేదు. బాబా అంటారు, ఈ కళ్ళు చాలా మోసం చేసేవి, దాన్ని మార్చుకోవాలి. నేను ఆత్మని. ఇప్పుడు మేము శివ బాబాకి పిల్లలము, సోదరీలము, దత్తత చేయబడిన వాళ్ళము. మమ్మల్ని మేము బీకేలని చెప్పుకుంటాం. నడవడికలో తేడా ఉంటుంది కదా. టీచర్స్ పనేంటి, క్లాస్లో అందరినీ అడగాలి, మీకు సోదరీ దృష్టి ఉందా అని అనుకుంటున్నారా, లేక మీకేమైనా చంచలం అవుతున్నారా? సత్యమైన తండ్రి ముందు సత్యమే చెప్తారు కదా. అబద్ధం ఆడారు అంటే శిక్ష పడుతుంది. కోర్టులో ప్రతిజ్ఞ చేస్తారు కదా, సత్యమైన ఈశ్వరుడు తండ్రి ముందు సత్యమే చెప్తామని. సత్యమైన తండ్రికి పిల్లలు సత్యంగానే ఉంటారు కదా. బాబా ట్రూత్, సత్యమైన వాడు, ఆయన సత్యమే చెప్తారు. ఇంకా మిగతా వాళ్ళందరూ అబద్ధాలే. శ్రీ 108 అని తమని తాము చెప్పుకునేవాళ్ళు వాస్తవంలో ఇది మాల, దాన్ని స్మృతి చేస్తారు. 108 మాల. ఇది కూడా తెలీదు మేము ఎందుకు స్మృతి చేస్తున్నామని. బౌద్ధీల మాల ఉంటుంది, క్రిస్టియన్లకు మాల ఉంటుంది. ప్రతి ఒక్కరు వాళ్ళ పద్ధతిలో వాళ్ళ మాలను తిప్పుకుంటూ ఉంటారు. పిల్లలు ఇప్పుడు మీకు జ్ఞానం దొరికింది. చెప్పండి, 108 ఏదైతే మాల ఉందో ఆ మాలకి పైన ఏదైతే పువ్వు అనండి పుష్పం ఉందో అది ఎవరు అంటే నిరాకారుడు. ఆయన అందరూ స్మృతి చేస్తారు. ఆయన స్మృతితోనే మనం స్వర్గంలో పట్టపు రాణిలు, మహారాణిలు అవుతాం. నరుని నుండి నారాయణ, నారి నుండి లక్ష్మి కావాలి. ఇది సూర్యవంశీ మొక్కమల పట్ట రాణిలు కావడం, వాళ్ళు ఖాదీ పట్టపు రాణిలు. బావంటే తర్వాత ఖాదీ అవుతారు కదా. ఇలాంటి పాయింట్స్ బుద్ధిలో పెట్టుకొని చెప్పాలి. అయినా మీ పేరు చాలా ప్రఖ్యాతి అవుతుంది. మాట్లాడడంలో శేరిణీలు కావాలి, సింహిణీలు కావాలి. మీరు శివశక్తి సైన్యం, అనేక రకాల సేనలు. అక్కడ మీరు వెళ్ళి చూడండి, ఏం నేర్పిస్తారు. లక్షల మంది మనుషులు వెళ్తారు. బాబా అంటారు, చెడు దృష్టి చాలా మోసం చేస్తుంది. క్రిమినల్ దృష్టి చాలా మోసం చేస్తుంది. మీ అవస్థని వర్ణించుకోవాలి, అనుభవం చెప్పాలి. మేము ఇంట్లో ఎలా ఉంటున్నాం, అవస్థ మీద ఎలాంటి ప్రభావం పడుతుంది. డైరీ పెట్టుకోండి, ఎంత సమయం ఈ అవస్థలో ఉంటున్నాను. బాబా చెప్తూ ఉంటారు, బలమైన వాళ్ళతో మాయ కూడా బలంగానే యుద్ధం చేస్తుంది. మనం ఎంత బలమవుతుంటే అది అంత బలంగా మనతో దేబలాటకి దిగిపోతుంది. యుద్ధానికి యుద్ధ మైదానం కదా. మరి మాయ చాలా బలమైంది. మాయ అంటేనే పంచవికారాలు. ధనాన్ని సంపత్తి అంటారు. ఎవరి దగ్గర ఎక్కువ సంపత్తి ఉంటుందో, ఈ రోజుల్లో ఎక్కువగా బాబా అంటున్నారు, అజామిళ్ళు కూడా. బాబా అంటారు, ఎవరి దగ్గర ఎక్కువ సంపత్తి ఉంటుందో అజామిళ్ళ కూడా వాళ్ళే అవుతారు, అంత పాపత్ములు. బాబా అంటారు, మొట్టమొదట మీరు వేశ్యలకి చెప్పండి, వాళ్ళకి కూడా అసోసియేషన్ తయారు చేసుకుంటారు. మేము బాబా నుండి వారసత్వం తీసుకోవాలి. బాబా అంటారు, నేను మీకు శివాలయానికి యజమానులుగా చేయడానికి వచ్చాను. ఇది అంతిమ జన్మ.
వేశ్యలకు కూడా చెప్పాలి, మీ పేరు కారణంగా భారతదేశం యొక్క గౌరవమే పోయింది. ఇప్పుడు బాబా వచ్చారు శివాలయంలోకి తీసుకెళ్ళడం కోసం. మేము శ్రీమతం అనుసారం వచ్చాం మీ దగ్గరికి. ఇప్పుడు మీరు విశ్వానికి యజమానులు అవ్వండి, భారతదేశం యొక్క పేరు ప్రఖ్యాతి చేయండి. మాలాగే మేము కూడా బాబాని స్మృతి చేస్తూ పవిత్రంగా మారుతున్నాం. మీరు కూడా ఒక్క జన్మ చీచీ పనులు వదిలేయండి, దయ చూపించాలి కదా. అయినా మీ పేరు చాలా ప్రఖ్యాతి అవుతుంది అంటారు. వీళ్ళల్లో ఎంత శక్తి ఉంది అంటే చెత్త పని చేసేవాళ్ళని కూడా ఆ పని నుండి వదిలించేశారు. అందరి అసోసియేషన్స్ ఉంటాయి అందరికీ. మీరు మీ అసోసియేషన్ తయారు చేసుకుని గవర్నమెంట్ నుండి ఏదైతే సహయోగం తీసుకోవాలో తీసుకోవచ్చు. ఇప్పుడు ఇలాంటి చీచీగా ఎవరైతే భారతదేశం పేరు పాడు చేశారో అలాంటి వాళ్ళ సేవ చేయండి. మీది యూనియన్ చాలా పక్కాగా ఉండాలి. 10-12 మంది పరస్పరం కలిసి వెళ్ళి చెప్పాలి. మాతలు కూడా మంచి వాళ్ళు ఉండాలి. కొంతమంది కొత్త యుగలు ఉంటే చెప్పండి, మేము పవిత్రంగా ఉంటున్నాం. పవిత్రంగా ఉంటే విశ్వానికే యజమానులు అవుతాం. అలాంటప్పుడు ఎందుకు పవిత్రంగా మారం? మొత్తం గుంపుకి గుంపు వెళ్ళండి, చాలా నమ్రతతో వెళ్ళి చెప్పండి, మేము మీకు పరంపిత పరమాత్మ యొక్క సందేశం ఇవ్వడానికి వచ్చాము. ఇప్పుడు వినాశనం ఎదురకుండా ఉంది. బాబా అంటారు, నేను అందరికీ ఉద్ధారం చేయడానికి వచ్చాను. మీరు కూడా ఈ ఒక్క జన్మ వికారాల్లోకి వెళ్ళకండి. మీరు చెప్పచ్చు, మేము బ్రహ్మ కుమారీలు మా మన ధనాలతోనే సేవ చేస్తున్నాం, సర్వీస్ చేస్తున్నాం. మేము ఎవరిని అడుక్కోవటం లేదు, ఈశ్వర్ని పిల్లలం. ఇలాంటి ప్లాన్ తయారు చేయండి. ఇలా కాదు కదా మీరు సహయోగం చేయగలరు అని అనుకోకండి. మీరు ఇలాంటి పని చేయండి, దాంతో వాహ్ అయ్యేటట్లు 1000 మంది సహయోగం ఇవ్వడానికి వచ్చేస్తారు. ఇది మీ సంఘటన తయారు చేయండి. ముఖ్యమైన వాళ్ళని బాగా చూసుకోండి, సెమినార్లు చెయ్యండి. పిల్లల్ని సంభాళించే వాళ్ళు ఎంతోమంది తయారవుతారు. మీరు ఈశ్వరీయ సేవలో ఇమిడిపోండి. ఇలాంటి దయా హృదయులు కండి, విశాల హృదయులు కండి. వెంటనే సర్వీస్కి బయలుదేరియాలి. ఒకవైపు ఈ సర్వీసు, రెండో వైపు గీత ఈ విషయాల్ని కూడా కలిపి చెప్పండి. మీరు చదువుకుంటున్నారు కదా, లక్ష్మీనారాయణలు కావడం కోసమే కదా చదువుకుంటున్నారు. కాబట్టి ఇక్కడ పిల్లలు పరస్పరం మతభేదం, మీలో మీకు పడకపోవడం, మతభేదాలు ఉండకూడదు. ఒకవేళ ఏదైనా విషయం బాబా దగ్గర దాచిపెట్టి సత్యం చెప్పకపోతే మీకు మీరే నష్టం కలిగించుకుంటారు. ఇంకా 100 రెట్లు పాపం ఎక్కుతూ ఉంటుంది. अच्छा मीठे सिखला दे बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग। रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते। हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते। धारणा కోసం ముఖ్య సారం, మేము మధురమైన బాబాకి పిల్లలం, పరస్పరం మధురమైన సోదర సోదరిలే ఉండాలి. స్వీట్ బాబాకి పిల్లలం, పరస్పరం స్వీట్ అంటే సోదర సోదరి లేక బ్రదర్స్ సిస్టర్స్గా ఉండాలి. ఎప్పుడు వికారి దృష్టి పెట్టుకోకూడదు. దృష్టిలో ఎలాంటి చంచలత్వం ఉన్నా ఆత్మిక సజ్జనికి సత్యం చెప్పండి. ఎప్పుడు పరస్పరం మతభేదంలోకి రాకండి. విశాల హృదయులై సర్వీస్ చేయండి. మీ మన ధనాలతో ఎంతో నమ్రతతో సేవ చేసి అందరికీ బాబా పరిచయం ఇవ్వండి. వరదానం, మీ శ్రేష్ఠ జీవితం ద్వారా పరమాత్మ జ్ఞానాన్ని యొక్క ప్రాక్టికల్ ప్రూఫ్ ఇచ్చేవాళ్ళు మాయా ప్రూఫ్లు కండి. స్వయాన్ని పరమాత్మ జ్ఞానం యొక్క ప్రాక్టికల్ ప్రూఫ్ అనుకుంటే, బాబా అంటారు మేము ప్రాక్టికల్ ప్రమాణం లేక ప్రూఫ్ అనుకున్నట్లయితే మాయా ప్రూఫ్ అవుతారు. ప్రత్యక్ష ప్రూఫ్ ఏంటి? మీ శ్రేష్ఠ పవిత్ర జీవితం. మీ ప్రాక్టికల్ ప్రూఫ్ మీ శ్రేష్ఠ పవిత్రమైన జీవితం.
అన్నిటికన్నా గొప్ప అసంభవాన్ని కూడా సంభవమయ్యే విషయం ప్రవృత్తిలో ఉంటూ పరవృత్తిలో ఉండడం. దేహం దేహ ప్రపంచం యొక్క సంబంధాల నుండి అతీతంగా ఉండడం. పాత శరీరం యొక్క ఈ కళ్ళతో పాత ప్రపంచం యొక్క వస్తువుల్ని చూస్తూ కూడా చూడకుండా ఉండడం. అంటే సంపూర్ణ పవిత్రమైన జీవితాన్ని గడపడం. ఇదే పరమాత్మని ప్రత్యక్షం చేయడం లేక మాయా ప్రూఫ్ కావడానికి సహజ సాధన. స్లోగను అటెన్షన్ రూపీ కాపలా సరిగ్గా ఉంటే, అటెన్షన్ రూపీ కాపలాదారుడు సరిగ్గా ఉన్నట్లయితే అతీంద్రియ సుఖం యొక్క ఖజానా పోగొట్టుకోరు. అతీంద్రియ సుఖం యొక్క ఖజానా పోకుండా ఉండాలి అంటే కాపలాదారుడు సరిగ్గా ఉండాలి. ఇంతకీ ఏ కాపలాదారుడు? అటెన్షన్, శ్రద్ధ అనే కాపలాదారుడు సరిగ్గా ఉన్నట్లయితే అతీంద్రియ సుఖం యొక్క ఖజానాన్ని పోగొట్టుకోలేరు. ఓం శాంతి.